పిలుస్తారు? అది కాదు మావయ్య గారు ఆస్తి అంతా రాజా పేరున రాస్తాడనుకుని మనం అమ్మాయిని ఇద్దాం అనుకున్నాం. మరి ఇప్పుడు వాడి పొజిషనే ప్లాట్ఫారం లెవెల్ అయింది కదా, ఎట్లా అని. మధ్యలో మీరెందుకంటే ఇబ్బంది పడిపోతారు? అమ్మాయి పెళ్లికేం ఇప్పుడు తొందర లేదు. బాబాయ్ అంతో ఇంతో ఆస్తి నా పేరును రాయకపోతాడా అనుకున్నాను. ఇంత అన్యాయం జరుగుతుందని నాకు మాత్రం తెలుసా? అన్యాయం అక్రమం కాకపోతే చిన్నప్పటి నుంచి సేవ చేసిన వాడిని కదా, నన్ను వదిలేసి కుక్కలకు పిల్లలకు రాస్తాడు అంట. నువ్వు నోరమయ్యా, ఆయన వాళ్ళ మేమే అడుగు తింటూ ఉంటే సేవ చేసిన వాళ్ళు నువ్వు ఒక లెక్క. అత్తయ్య, మావయ్య, మేనేజరు, బామ్మ ఏమిటని డల్గా కూర్చున్నారు? మీకు మంచి శుభవార్త. 4 రోజుల్లో తాతయ్య ఆస్తి మన పేరు వచ్చేలా మధుకు చేస్తా అన్నాడు. రాలేడా సంబరం? అతను వచ్చిన దగ్గర నుంచి పాటలు నేర్చుతూ టిఫిన్ తింటూ పడున్నాడు కానీ మన పని ఏమన్నా చేశాడా? రాను రాను ఆ మాస్టర్ మీద నాకు నమ్మకం పోతా ఉంది. ఇదిగో అత్తయ్య, మధు మాట అంటే మాటే, చాలా మంచివాడు. ఇంకో 4 రోజులు ఓపిక పట్టండి, ఆస్తి అంతా మన పేరు వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ మాస్టర్ జీ. గుడ్ మార్నింగ్ మిస్ పద్మిని. అదేమిటి మాస్టర్ గారు పద్మిని పద్మిని అని పిలుస్తారు? పరాయి వాళ్ళగా. మరి ఏమని పిలవమంటావు? పప్పి అని. పప్పి? ఓ, మీ తాతగారు నేను పప్పి అని స్వీట్ గా హీరోలాగా పిలవాలి. హీరోలాగా? అదేలా? అయితే ఒక ఇంగ్లీష్ పిక్చర్ కి వెళదామా? ఇట్స్ హాట్ హాట్ ఇన్ పారడైజ్. హాట్ హాట్ ఇన్ పారడైజ్ వద్దు గాని చలచల్లగా ఒక హరికాంభోజ రాగం చెప్తాను. మాస్టర్ జీ ఎప్పుడు పాఠాలేనా? చూడండి మాస్టర్ గారు, మీరు వస్తారని నేను డ్రెస్ చేసి కూర్చున్నాను. ఇప్పుడు నేనేం చేయమంటా? పిక్చర్ కి వెళదాం. నేను రాను. తాతా, ఏమిటి పప్పి? వాట్ హ్యాపెన్? చూడు తాత, ఇప్పటిదాకా పాఠాలు చెప్పించుకున్నాను కదా, పిక్చర్ కి వెళదామంటే రానంటున్నారు. ఏమిటో ఈ మనవడు? నో నో, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఆడపిల్ల ముచ్చటపడి జతగా సినిమాకు రమ్మంటే రానంటావా? వాట్ ఎ షేమ్. నేను నీ వయసులో అంటే 1935లో ఆడపిల్ల నన్ను పిలవకపోయినా వెంటబడి వెళుతూ ఉండేవాడిని. ఈవెన్ నౌ ముసలాడైనా బసిరెడ్డోనోలని నేనే పెట్టరు. కుర్రవాళ్ళకి హుషారు లేకపోతే ఎలాగో. క్యారియా క్యారియా. చూసారా, తాతగారు క్యారీ ఆన్ అంటున్నారు కానీ ఇదిగా కానీ లేదు, అర్థం లేదు. నువ్వు కానీ వెళ్ళు. ఇక లాభం లేదు మాస్టర్ గారు. కమాన్. ఎక్కడికి? నేను చెప్పిన చోటికి. సత్యం. రండి. గురుడి హ్యాపీగా ఆ ఇంట్లో అన్ని బానే ఉన్నాయి కానీ ఆ పద్మిని పట్టే తట్టుకోలేకపోతున్నారు. ఏం చేసింది గురు? ఏం చేయడం ఏంటి, కనపడితే చాలు ఎదురుగా నిలబడి ఇరేషేట్ అలా చూస్తూ ఉంటుంది. ఆ కళ్ళకి పళ్ళుంటేనా మన పనికి కొట్టేసా గురు. ఏం ఛాన్స్? అదే ఛాన్స్ నాకు తెలిసేనా? ఏం చేస్తావు? సంగీతం అలా నేర్పుతానా? మరి సరిగమ్మప్ప అమ్మ, సాకి సి అంట, రీకి రా అంట, గా అన్న గమ్మత్తుగా నిలబడి అలా చూస్తుంటారు. అంత గురుద్రోహం కాదు గురు. నేను నాకు కూడా అలాంటి పిల్ల దొరుకుంటే నా రూట్ లోకి తీసుకుపోదాం అనుకున్నాను కానీ భలే ఛాన్స్ గురు. సంతోషం చేసి నేను ఆ పిల్లతో సంతోషం చేస్తూ కూర్చుంటే ఇక్కడ చిట్టి ఉరేసుకు చస్తుంది. ఏమా, ఇందాక నేను ఈ పిల్లతో కారులో వెళ్తుంటే చూసింది కూడా. చూసింది చూడు, ఇంకా సేపట్లో ఊరువులు మెరుపులతో పత్రకాళిలాగా ఇక్కడికి వచ్చేస్తుంది. రావడమే కాదు, ఈ పేటంతా ఆదపడుతుంది కూడా. బావా, అక్కడ కాగితం ఇవ్వండి. గురు లడ్డు వచ్చాడు. అరెస్ట్ వారెంట్ ఇచ్చాడు. ఇదిగో ఇదిగో, రేపు సాయంత్రం 5 గంటలకి నువ్వు పార్క్ రాకపోయావో రైలు కింద తలపెట్టి ధన్యమై పీక్కు తింటా. చిట్టి రైలు కింద తలపెట్టి దయ్యమై పీక్కు తింటుందట. ఎవరిని గురు? నిన్ను కాదులే, అతవిధి. అటు బ్రతిమాలే పిల్ల, ఇటు బెదిరించే పిల్ల. ఇప్పుడు ఏమిటి చేయడం? ఎరక్కపోయి వెళ్ళావు, ఇరుక్కుపోయావు. వెళ్ళకూడదు నువ్వు. అయితే చూడు పద్మిని, నేను చెప్పిన రాగం బాగా ప్రాక్టీస్ చేయి. వస్తాను. ఇప్పుడు మనం షికారుకు వెళ్ళాలి. 5 అయింది. 5 అయితే మనకే. మనకు కాదు, నాకు 5 అయింది. వస్తాను. మనం ఎలాగైనా వెళ్ళాలి. నా మాట విను పద్మిని, ఐ మీన్ పప్పి. చూడు, రేపటి నుంచి ఇది ఇష్టం వచ్చినట్టు పెడదాం. ఇవాళ మట్టుకు ఇవాళ మీరు నన్ను పప్పి అని పిలిచారు, అందుకే ఎలాగైనా మనం వెళ్ళాలి. వెళ్ళకపోతే వద్దులే, నేను ఇష్టం వచ్చినట్టు ఇవాళే పెడదాం. కానీ 10 నిమిషాల్లో నన్ను వదిలిపెట్టేయాలి. ఓకే. థ్యాంక్ యూ. రా.
రండి మాస్టర్ గారు, అక్కడికి వెళదా? వద్దు పప్పి, అక్కడ రౌడీలు ఉంటారు, ఇటు వెళదాం. ఉంటే పోనీ, అక్కడ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. రండి మాస్టర్ గారు. వద్దు పప్పి, వద్దు పప్పి, వద్దు పప్పి. ఇక్కడ కూర్చోండి. రోజు మీరు చెప్తున్న పాట నేను వింటున్నాను. ఇవాళ నేను చెప్పిన పాట మీరు వినాలి. ఏం వినాలో ఏమో. ఏంటి? చీమ కొట్టింది. చీమ కొట్టిందంటే ప్రేమ కొట్టిందనమాట. వచ్చింది. ఉండు పప్పి, చూడు ఇదిగో, నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, కొద్ది తీసుకొస్తాను, ఇక్కడే ఉంది. నాకు ఐస్ క్రీమ్ వద్దు, నాకు వేరుశనక్కాయలు కావాలి. వేరుశనక్కాయలు కావాలా? అవును, చిక్కిపోయావు కదూ. సరే, ఇక్కడే కూర్చుని ఆ కలుపులు చూస్తూ ఇక్కడే ఉంటుంది, నేను వస్తాను. అటు చూడకు, రౌడీలు వస్తారు, అటు చూడు. ఇదిగో రూపాయి వేరుశనక్కాయలు. చిట్టి చిట్టి, ఆలస్యం పెద్ద ఏంటిది? ఇది మర్చిపోయాను. ఈ వేరుశనక్కాయలంటే ఇష్టం కాదు, తెచ్చా తిను. నాకు వేరుశనక్కాయలు ఇష్టం లేదు, ఐస్ ఫ్రూట్ కావాలి. ఐస్ ఫ్రూట్ కావాలా? చంపవే. సరే పట్టుకొస్తాను, నువ్వు అందాక ఇక్కడే ఉండి ఆ తామర పువ్వులు చూస్తూ ఉండు. ఇంకో ఆ పక్కకు రాకు, రౌడీలు వస్తారు, మళ్ళీ నేను వాళ్ళతో పోట్లాడాల్సి వస్తుంది. వస్తాను, తొందరగా వచ్చి. ఇదిగా వేరుశనక్కాయలు పట్టుకొచ్చా. రండి మాస్టర్ గారు, మన ఇద్దరం తిందాం. అదిగా చిట్టి, చిత్తా అది కాదు చిట్టి, నేను నీ పేరేంటి? ఏడు మాస్టర్ గారు, ఎక్కడ తిరిగొచ్చారు? అది కాదు, నేను అది ఏంటంటే అసలు ఇప్పుడు వేరుశనక్కాయలు పట్టుకొచ్చి. ఇక్కడ చాలా రొమాంటిక్ గా ఉంది కదా. రొమాంటిక్ గానే ఉంటుంది కానీ ఆ చూడు, ఆకులు చూడు, ఆ పువ్వులు చూడు, విడిచోడు విడిచోడు విడిచోడు. చిట్టి చిట్టి, ఏడు చిట్టి? కాదు, వేరుశనక్కాయలు వేరుశనక్కాయలు. రావాయి మనవుడు రా. ఏమిటో అలా ఫ్రీజ్ అయిపోయావు? తాతగారు, ఈ అమ్మాయి చిట్టి కాదు? చిట్టి కాదు, చిట్నీ. చిట్నీస్ అని మలయాళ పిల్ల. చిట్నీసా చట్నీసా? హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుందట. ఆ డాక్టర్కి రోగులు రాక మిఠాయి కొట్టి పెట్టుకున్నాట. డాక్టర్ మిఠాయి కొట్టి పెట్టుకున్నాడా, ఈమెను కొట్టి పెట్టుకోమన్నాడు. గుడ్ జోక్. ప్రొద్దునే నా దగ్గరకు వచ్చింది, నా సంగతి నీకు తెలుసుగా, నన్ను చూసుకుంటూ ఓడిపోమన్నాను. నైస్ గర్ల్. నైస్ గానే. మధు అని సంగీతం మాస్టర్. ఏందా సంగీత మాస్టర్? మా మనవరాలకి సంగీతం నేర్పుతాడు. ఓ, సంగీతం మొత్తం నేర్పుండో వేరే ఇంకేదైనా నేర్పుండో? వేరే ఇంకేదైనా సంగీతం మట్టు నేర్పుండు. కుర్రవాడు చాక్ పర్యం చాకు కోసుకుంటాడు. మనవడు పప్పి నీ కోసం వెయిట్ చేస్తుందయ్యా, వెళ్ళి ఆ సంగీతం ఏమిటో చూడు. సంగీతం మట్టును చూడు. నువ్వు రాజాగాడి పని పడతానన్నావు. ఆ పైతంలోనే ఉన్నాం తాతగారు, కానీ ఈలోగా శత్రుగూఢచారులు మన స్థావరంలో ప్రవేశించారు. జాగ్రత్త. వస్తా తాతగారు, కొంతమంది నర్సులు థర్మామీటర్ పెట్టగానే టెంపరేచర్ ఎక్కువైపోతుంది. వస్తారు. చిట్టి చిట్టి, నమ్మడాడు, చిట్టి చిట్టి, నిన్నే చిట్టి, నమ్మడాడు. అయ్యా నమ్మడాడు, ప్లీజ్. చూడు చూడు. ఎంత చిట్టి చిట్నీతో. మాస్టర్ గారు మాస్టర్ గారు, ఏమిటండి ఇంత లేటు? రండి, కొత్త పాట నేర్చుకుందాం. ఓ, సంగీతం నేర్పండు నేర్పండు నేర్పండు. ఎవరి అమ్మాయి? ఓ, నీకు తెలీదా? హాస్పిటల్ నుంచి బజార్లో పడి, బజార్లో నుంచి రోడ్డు మీదకి, రోడ్డు మీద నుంచి ఇంటికొచ్చి, ఇంట్లోంచి తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి దుకాణం పెట్టింది. మలయాళీ స్పెషల్ నర్స్ చట్నీస్. చిట్టీస్ రండి, చట్నీస్ అండి. సంగీతం నేర్పుండు, నేను ఇక్కడే కూర్చుండు. నువ్వు వెళ్ళి తాతగారి పని చూసిండు. ఇలా నేను ఇక్కడే కూర్చుండు, మీ ఇద్దరి పని చూసుండు. మాస్టర్ గారు, మీరు మలయాళం బాగా మాట్లాడుతున్నారు. మలయాళం ఏమిటి, కథాకడి ఆడుతుంటాను. సరే, నువ్వు మలబార్ నుంచి నిన్ను ఎవరు తరిమిండు, నువ్వు ఎలా వచ్చిండు? వచ్చుండు, నీకు మంచి మందు వేసుండు. మందు వేసిండు? నిమ్మకాయ కోసి కేరళ స్పెషల్ ఐటమ్ మొత్తం చేసుండు.
మాస్టర్ గారు మీరిద్దరు మలయాళం మాట్లాడుతుంటే తెలుగులాగే ఉంది. బాగుందా? బాగుంది. చూడు కోఆపరేషన్. కోఆపరేషన్ జాగ్రత్తగా మాట్లాడితే ఆపరేషన్ చేస్తుంది. నర్స్ వరుణ్, సంగీతం తప్ప వేరేదైనా చేస్తే తాళం వేస్తుంది. వాట్ ఎ బ్యూటీ. ఎవరు నువ్వు? ഞാൻ ടെക്നിക്സ് കേരള తెలుగు అరియేలా తాతగారు నట్ పని చేసిండు. వాట్ ఎ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. ఎంతో మంది రకరకాల నర్సులను చూశాను కానీ ఇంత అందమైన నర్సుని ఎక్కడా చూడలేదు. నాకు ఒళ్ళంతా విపరీతంగా నొప్పులుగా ఉన్నాయి. నా రూమ్కి వస్తే నాకు మసాజ్ చేయాలి. ఓకే ఓకే. లూసే చిట్టి 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 కాదు చిట్నీస్. అదిగా చిట్టి, నా మాట విను. ఏమిటి ఆ పిల్లతో సరసాలాడడానికి నువ్వు ఇంట్లో చేరావు? నీ పని పట్టడానికే పక్కలో బలంలా చేరాను. నువ్వు ఓవలిస్తే నీ పెరుగులు ఎక్కడతాను. నా మాట విను చిట్టి. అసలు విషయం ఏమిటంటే 1/2 లీటర్ పాలు రెడీగా ఉంచుకోగలను. రెడీగానే ఉంది కానీ అవును, నేను పంజాబీ హల్వా చెప్పమంటే మీరు పైనాపిల్ పుట్టింగ్కి చదువుతారేంటి? నన్ను ఊరికే కన్ఫ్యూజ్ చేయకునే పంజాబీ హల్వా చదువుతున్నా. చదవండి. పాలు రెడీ కదా? రెడీయే. ఇప్పుడు గిన్నెను పొయ్యి మీద నుంచి దించి దానిలోని తుప్పును బాగా గీకి పాలలో కలపాలి. ఏమిటండి తుప్పేనే ఇక్కడ చూడు. పాకు బదులు తూబడి ఉంటది. చదవండి. పప్పయ్యి ఉంటుంది అది. ఇంకా నయ్యం మట్టిను బుర్ర కలపమనలేదు. మమ్మీ ఏమిటి వండుతున్నా? పంజాబీ హల్వామా. చేసాక తిండు గానీ నువ్వు వెళ్ళి పాట నేర్చుకో. అమ్మి కొత్త సినిమా వచ్చింది, వెళ్ళనా? అలాగే. వెళ్ళరా అమ్మా వెళ్ళరా. నాకెట్టాకు వంటలు చదివి చెప్పడం తప్ప గుమ్మం దాట ఎవరం లేదు. చూసి వచ్చి కట్ చెప్పు. నువ్వు వెళ్ళు. ఓకే మమ్మీ. బై బై డాడీ. నేను మొదలెట్టండి. అసలు విషయం ఇదనమాట. అవును చిట్టి, తాతగారి నిజమైన మనవాణ్ణి నేనే నిరూపించుకోవడానికి సంగీతం మాస్టర్గా ఇక్కడికి వచ్చాను. అంతేగాని ఆ పద్మిని మీద ప్రేమ కాదు, అభిమానం కాదు. ఈ విషయం తెలియక నేను అపార్థం చేసుకున్నాను. ఇక్కడికి వచ్చాను. పోనీలే చిట్టి, నువ్వే పేరుతో వచ్చినా రావడం మంచిదే అయింది. నువ్వు తాతగారి పక్కనే ఉండి ఈ ఇంట్లో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో ఒక్కంత కలిపెడుతూ ఉండు. వీళ్ళ భర్త నేను పడతాను. ఎంత ఎంత ఇది? పొంగిన పల్లి మామిడి పండులా ఉన్నావు. ఎప్పటికప్పుడు చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోతున్నా. నీకెంత డబ్బు కావాలో తీసుకో. ఆ డబ్బులు నా మీద వేసుకుని తాళం పెట్టుకో. వదలా. ఇస్తా ఏటో అవస్థ పడుతున్నావు. పరాయి ఆడపిల్లను ముట్టుకోకూడదమ్మా. వదిలే ఈ విషయంలో తలదొచ్చుకో. నువ్వు బుర్రలేని పనులు చేస్తుంటే నేను తలదూర్చక తప్పదు మిస్టర్. నా ఉప్పు తింటూ నాకే ఎదురు చెప్తావా? నేను తింటున్నది నీ ఉప్పు కాదు మిస్టర్. మన ఇద్దరము తింటున్నది తాతగారి ఉప్పు పులుసు. మర్చిపో. మధు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ పని చేస్తానంటూ నా పని పడుతున్నావు. అసలు నీ ఉద్దేశం ఏమిటి? నా ఉద్దేశం ఏమిటో చెప్పనా? ద్రోహం పేరుతో నేను ఇక్కడికి వచ్చినా తాతగారి మంచితనాన్ని చూసి ఆయన అభిమానిగా మారాను. నేను ఈ పని చేయను. మధు, ఒప్పుకున్న పని చేస్తే నేను ఏమిటో ఒప్పుకున్న పని? డబ్బు కోసం ఒక పెద్ద మనిషిని చంపడమా? అతను తాతగారిని చంపడానికి నువ్వే నన్ను కాంటాక్ట్ చేసావని నేను ఆయనకు చెబితే నిన్ను జైల్లో పెట్టిస్తాను. అందుకని ఆయన పెట్టిన తిండి తింటూ చెప్పు కింద తేలులా పడు, లేదా నీ జీవితానికి ఒక ముగింపు తె. ఈ చండాలు ఇప్పుడు ఏం చేస్తాడో? చండాలుడు కనుక ఏం చేయలేడు. ఎందుకు పనికి వస్తావయ్యా? కంచం ఖాళీ చేయడానికి, మనసు ఎక్కి గురి పెట్టడానికి తప్ప. నిన్ను మేపడ ఏం జరిగింది తాతగారు? ఏమీ కాలేదయ్యా, అదే నా బాధ. నువ్వు డబ్బు వచ్చి మద్రాసు పంపిస్తే చేతులు గుంటూ తిరిగి వచ్చాను. ఏ పని మీద పంపారు? ఏం లేదు మనవాడు. అసలు ఏం జరిగిందంటే, పెళ్ళైన కొత్తలో నేను మా ఆవిడ ఒకసారి మద్రాసు వెళ్ళాను. అక్కడ గాంధీనగరంలో 3 కొత్తలను చూసి మా ఆవిడ ముచ్చటపడి టక్మని కొనేశాడు, అద్దెకిచ్చాడు. ఇన్నేళ్లు ఆ ఇళ్లకు మనం ట్యాక్స్ పే చేయడం తప్పితే అద్దె మాత్రం మన చేతికి రావడం లేదు. వెళ్ళి వసూలు చేసుకురావయ్యా అని ఈ పెద్ద మనుషులు పంపితే వాళ్ళ చేతుల్లో పూలై తిరిగి వచ్చాడు. ఫిట్ ఫర్ నథింగ్ సార్. చెప్తాం. ఆ అడ్రస్సు నాకు ఇవ్వండి తాతగారు. వాళ్ళ సంగతి అయితే నేను తెలుస్తాను. అది కుర్రారంటే అలా చాకులా ఉండాలి. ఉండు, ఈ రాత్రికే పనిచేద్దు. హలో, సారంగపాణి గారా అండి? నమస్కారం. నేను బాలరాజు గారి సెక్రటరీనండి, మధు అని. మద్రాసు ఇవాళే వచ్చాను. అదే మీతో అద్దెల విషయంలో మాట్లాడదామని.
ఎప్పుడండి? ఓ అలాగే, వెంటనే వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏమిటి బాబు మా అందరికి రమ్మన్నావుట? రండి ముసలాల గురించి వీళ్ళ గురించి మీకు రహస్యం చెప్పాలి. ఏమిటో ఈ రహస్యాలంటే నా కాళ్ళు చేతులు వణుకొచ్చేస్తుంది. తొందరగా చెప్పే రహస్యం ఏమిటో? ఆ మధుగండంగా మోసపోయాం. వాడు ఆ ముసలాడితో చేతులు కలిపి మనకు శత్రువు అయిపోయాడు. ఏం భయం లేదు. వాడి ఊళ్ళు లేడు. చూడు మావయ్య, ఇక వాడు నమ్ముకునే లాభం లేదు. మన దాన్ని మనం చూసుకోవాలి. అందుకే నేను లాయర్ని కలిసి తాతయ్య రాసిన బిల్లు గురించి చెప్పాను. చూస్తే ఏమన్నాడు? ఆయన ఆస్తి ఆయన ఇష్టం అన్నాడా? ఆయన ఇష్టం అన్నాడు. పప్పచొక్కన మీరు మూసుకోండి. బాబు గారు అదే ఇప్పుడు తలుచుకో. ఎందుకు ఏమంటాడా వీడరు? ముసలాడికి మతిస్తూ తప్పి కుక్కలకి పశువులకి ఆస్తి చెందేలా బిల్లు రాశాడని మనం నిరూపించగలిగితే ఆ బిల్లు చెల్లదట. చెప్పేది వినండి. ఆ ముసలాడిని పిచ్చి హాస్పిటల్లో చేర్చి ఆస్తికి ట్రస్టీలుగా ఏర్పడితే దాని మీద వచ్చే ఆదాయం మనం వాడుకోవచ్చు. అబ్బా ఎంత తల్లని మాట చెప్పాను. తల్లని మాటే కానీ అందరికి పిచ్చి అని నిరూపించగలరా? ఎవరు ఎవరక్కడ? ఏమిటి ఏమిటి అలా చూస్తున్నారు? అదేమిటి బాబాయ్, రోకలి పత్రం పక్కన పెట్టుకొని పడుకున్నారు? రాకలి పక్కన పెట్టుకు పడుకున్నాను. అవును తాతయ్య, అర్ధరాత్రి పెద్దగా కేకలు పెడుతూ లేచావు. మేమంతా నిద్ర లేచి వచ్చి ఏమిటని అడిగితే పిచ్చిగా అరుస్తూ వంటగదిలోకి వెళ్ళి రోకలి పత్రం తెచ్చి పట్టుకున్నావు. వాటిని మేము లాక్కోపోతే మమ్మల్ని అందరినీ తిట్టి నెట్టేసామన్నాయా? అవును సార్. మా తాతగారి పరిస్థితి రోజు రోజుకు మితిమీరిపోతుంది. రాత్రి పడుకోబోయే ముందు పెరట్లోకి వెళ్ళి కొయ్యి మట్టి జబ్బులో పోసుకున్నాడు. ఆ మట్టి ఉండలు చేసి లడ్డూలాగా తింటానని కూర్చుంటాడు. ఏమీ అడిగితే నన్ను కసురుకున్నాడు. ఉన్నమాట అన్నది. ఏంటి డాక్టర్ గారు అనకూడదు కానీ మొన్నటికి మొన్న అయ్యగారు పెట్టగోడెక్కి పసిపిల్ల అలాంటి అరిచేస్తారండి. చేస్తున్నారు చెప్తానేమమ్మా డాక్టర్ గారికి. అంతెందుకు 10 రోజుల క్రితం హాల్లో కింద పడి పాకుతున్నాడు. డాక్టర్ చూసారా, ఇదంతా చూస్తుంటే వాళ్ళు నిజంగా మద్దెప్పినట్టుంది. వాళ్ళని ఎలాగైనా పిచ్చి హాస్పిటల్ జరిపించండి ప్లీజ్. నేను పసిపిల్లలాగా బాధపడుతున్నాను. ఎవరు నువ్వు? ఎవరా? నేను మట్టి వండలు తెస్తున్నాను. ఎవరా? నేను డాన్స్ చేస్తానా? నా పిచ్చ నన్ను పిచ్చి హాస్పిటల్ చేస్తారా? నీకు డాక్టర్ గారు వీళ్ళందరూ కలిసి పన్నాగం పన్నుతున్నారు. బంగారు లాంటి బాబు గారు పిచ్చేమిటండి? బీ కేర్ఫుల్. గంట తర్వాత వస్తాను, జాగ్రత్తగా చూస్తుండండి. ఎలా ఉంది డాక్టర్ గారు? కంగారు పడకండి, అన్ని టెస్టులు చేసి తొందరలో పంపించడానికి ప్రయత్నం చేస్తాను. అయ్యో అంత తొందరగా పంపకండి డాక్టర్ గారు. మా తాతగారికి నిజంగానే పిచ్చుకుపోయింది. 4 రోజులు ఇక్కడే ఉంచుకుని నిదానంగా చూసి పంపండి. చూస్తూ వస్తాను. ఏం గురు అప్పుడే వెళ్ళిపోతున్నావు? బెడ్ ఖాళీగా లేదా? సార్ టెలిగ్రామ్. అవును, నాకు భయం వేసి నీకు టెలిగ్రామ్ ఇచ్చాను. ఆ వెధవలంతా చేరి తాతయ్య గారికి పిచ్చని తేల్చి హాస్పిటల్లో పడేశారు. నేను అడ్డుపడ్డా ఎవరు వినిపించుకోలేదు. ఆ రాజా ఎవరితోనో షరీకై ఈ పని చేయించాడు. అరే పేషెంట్ ఎక్కడ? డాక్టర్, ఇక్కడ బాలరాజు గారిని ఎవరు అడ్మిట్ చేశారు. తప్పిపోతున్నా.
తాతగారు వచ్చావా బాబు? వచ్చావా? నువ్వు వచ్చేసావు. చూడు బాబు, వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? నాకే గది పట్టించారు. నన్ను పిచ్చివాడి చేసి హాస్పిటల్లో పెట్టించారు. చెప్పు బాబు, నువ్వు చెప్పు. నువ్వు చెబితే నమ్ముతాను. ఆఖరికి ఆ దేవుడు చెప్పానమ్మా. చెప్పు బాబు, నేను పిచ్చివాడినా? నాకు పిచ్చా? లేదు తాతగారు, లేదు. మీకు పిచ్చన్న వాళ్ళే మంచితనం భరించలేని పిచ్చి. చాలు బాబు, ఆ మాట చాలు. నీ మాట నాకు 1000 ఏనుగుల పలవించి. చూడు, ఇంటికి వెళ్ళి ఆ రాజకీయ ఆపకుండా 2 రోజులు ఫుట్బాల్ ఆడేస్తాను. లేకపోతే నాకు పిచ్చంట. బాబు, ఇదంతా వాడు నా ఆస్తికా చేయడానికి పడిన పన్నా. పర్వాలేదు తాతగారు, హాస్పిటల్కి వెళ్తారండి. మీకే జబ్బు లేదని ఆ డాక్టర్ చేత రుజువు చేస్తాను. బాబు, నాకెందుకు ఈ క్షణాలు చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. తాతగారు, అవును, ఈ డబ్బు మీద నాకు విరక్తి పుడుతుంది. ఈ మనుషుల మీద నాకు నమ్మకం పోతుంది. కొండంత ఆస్తి ఉన్న గుప్పెడు అభిమానానికి కూడా నోచుకోలేని జీవితం అయ్యానా. రేపు నేనే గనక చచ్చిపోతే నా శవాన్ని దహనం కూడా చేయించదయ్యా నా మనవడు. ఏ రోడ్డు పక్కకో ఈడ్చేసి తాగి తందనాలు ఆడుతూ ఉంటాను. నాన్న వాళ్ళెవరూ లేని ఈ బ్రతుకి అర్థం ఏమిటయ్యా? అసలు నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నా కోసం బ్రతకాలి తాతగారు. మీకు ప్రాణాలైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈ మనవడి కోసం బ్రతకాలి. చాలు బాబు, ఈ ఒక్క మాట చాలు. నా సొంత మనవడు ఇన్నేళ్లుగా ఇవ్వలేని ఆనందాన్ని, అనుభూతిని నువ్వు ఇచ్చావు. అది చాలు బాబు. బాబు, ఒక్క మాట చెప్పను. మనం ఇప్పుడు దేవుడి గుడిలో ఉన్నాం. ఆ దేవుడే నా మొరవిని ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారో తెలుసా? నిన్ను రాజాగా, రాజా నిన్నుగా మార్చేయ. తాతగారు, ఆ దేవుడు చాలా మంచివాడు. ఒక విచిత్రమైన నిజాన్ని మీరు నమ్మగలిగితే ఆ దేవుడే నన్ను మీ మనవడిగా పుట్టించి మీ దగ్గరకు చేర్చాడు. కాకపోతే స్వార్థపరులైన మనుషులు నన్ను రాజాగా, రాజాని నన్నుగా మార్చారు. బాబు, ఏమిటయ్యా నువ్వు అనేది? ఈ నిజాన్ని నిరూపించడానికి నా దగ్గర ఏ ఆధారాలు లేవు. ఈ దేవుడి సాక్షిగా, దేవుడి లాంటి మీ పాదాల సాక్షిగా చెప్తున్నా బాబు, నేనే మీ పనవండి. బాబు, అవును తాతగారు, ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. ఆ మనిషి మీ ఆస్తి కోసం తన కొడుకుని నా పేరుతో మీ దగ్గరికి చేర్చుంటాడు. అక్కర్లేదయ్యా, నాకే రుజువు అక్కర్లేదు, ఏ సాక్ష్యం అక్కర్లేదు. నా మనస్సాక్షి చెబుతోందయ్యా. అయినా రక్త సంబంధానికి సాక్ష్యం ఎందుకు? నువ్వే నా మనవడు. బాబు, బాబు, తాతగారు, బాబు, తాతగారు, బాబు, తాతగారు, బాబు, తాతగారు. ఇప్పుడు మనం ముఖ్యమైన విషయం ఆలోచించాలి. ముందు ఆ రాబందుల ఆటక తెచ్చేందుకు ఉపాయం ఆలోచించాలి. తాతగారు, ఒక ఐడియా. మన పోలికలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఎత్తుకు పై ఎత్తుగా మన లోపాలు మార్చుకుంటే బెస్ట్ బెస్ట్ ఐడియా. వాళ్ళందరినీ ఫుట్బాల్ ఆడేయచ్చు. తాతగారు, ఉండవయ్యా మనవడు. ఈ కుర్రవేషం గట్లెక్కేస్తున్నాను. అవును, రంగు బాగా పడిందా? బ్రహ్మాండంగా పడింది. తాతగారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో తెలుసా? కొత్త పెళ్లి కొడుకులా ఉన్నారు. నిజమేనయ్యా మనవాడు. ఈ కుర్రవేషం వేయగానే నాకు ఫుట్బాల్ ఆడాలనిపిస్తుంది. అది సరే, వేషాలైతే బాగానే ఉన్నాయి కానీ ఎవరైనా చూస్తే కనిపెడతారేమోనని అనుమానంగా ఉందయ్యా. అయితే ఒక పని చేద్దాం తాతగారు. మన చిట్టుందే, అదే చిట్టీస్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తాను. కరెక్ట్ అయ్యో, చిట్టీస్ చాలా గట్టిది. ఆవులిస్తే పేగులు ఎక్కడుతుంది. అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసేయి. అక్కడ ఓకే అంటే ఓకే. చిట్టి, బావగారు,
బాబు గారు నేను మధు అన్ని విషయాలు నాతో చెప్పాడు. చూడు, ఇక ముందు కూడా నాతో మీ ఇద్దరు నాటకం ఆడారంటే ఫుట్బాల్ ఆడేస్తాను. బాబు గారు మీరు హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చారు? అదే చెబుతారు. ఒరే తిను, కొట్టు జాగ్రత్త, కలెక్షన్స్ జాగ్రత్త. కూర్చో. రా పిల్ల రా. ఏమిటి బాబు గారు ఇక్కడికి తీసుకొచ్చారు? ఇక్కడ చల్లగాలి వీస్తోంది కదా, పిల్లగాలి కూడా పీలుద్దామని. చూడు పిల్ల, దీన్ని లవర్స్ కార్నర్ అంటారు. ఇక్కడకు ప్రేమికులు వచ్చి ప్రేమ పీల్చి ప్రేమ తిని ప్రేమ అనుభవించి మరీ పోతుంటారు. నీ జాకెట్ ఏం గుడ్డా? జాకెట్ ఇదేమిటి? వెండి. వెండా? వెండి మువ్వలన్నా గజ్జలన్నా నాకు మక్కువ ఎక్కువ. ఇక్కడెవరూ లేరు గాని పట్టించి. గడ్డాలు మీసాలు నేర్చిపోయిన ముసలాడివి, నీకు ఇదే పాయకాలమయ్యా? ముసలాడిదని తీసి పారేయకు. తోటకూర కాడల్లాగా వేలాడిపోయే ఈ కాలపు కుర్రవాళ్ల కన్నా ముసలాడైనా బసిరెడ్డేనయం. రా. ఇంత వయసు వచ్చింది సిగ్గులేదా? వయసేమో 60, మనసేమో 20, పొగరుంది నారు. నరసమ్మ కాసుకో, సరసమే చూసుకో. అడుగుపెట్టి 20ల పట్టుబట్టి ఆడేవు పాడేవు తాత. ఏమిటి కోరిక? అల్లరి చాలిక. మనవరాలికి తాతకు వరసుంది, మనసుంటే మజాలకు దారుంది. ఊరించే నీ అందం చూస్తే చాలు, ఊరించే నీ అందం చూస్తే చాలు. ఆ బ్రహ్మకైన పుడుతుంది రెమ్మ తెగులు, ఆ బ్రహ్మకైన పుడుతుంది రెమ్మ తెగులు. ముసలాడికి రేగింది ముద్దు ముచ్చట, ఇది కనలేదు వినలేదు నేను ఎచ్చట. ముసలాడికి రేగింది ముద్దు ముచ్చట, ఇది కనలేదు వినలేదు నేను ఎచ్చట. నీ మనవడిపై నాకెప్పుడో మనసయ్యింది, నీ మనవడిపై నాకెప్పుడో మనసయ్యింది. మా ఇద్దరికి నాడో జత కుదిరింది. వయసేమో 60, మనసేమో 20, పొగరుంది నాను. నరసమ్మ కాసుకో, సరసమే చూసుకో. 60ల అడుగుపెట్టి 20ల పట్టుబట్టి ఆడేవు పాడేవు తాత. ఏమిటి కోరిక? అల్లరి చాలిక. కళ్ళల్లో తీరని పదునుంది, గుండెల్లో ఆరని బలపుంది. నీకోసం పడుచువాణ్ణి అయిపోతాను, నీకోసం పడుచువాణ్ణి అయిపోతాను. నీ పరువానికి పగ్గమేసి నిలబెడతాను, నీ పరువానికి పగ్గమేసి నిలబెడతాను. మనసు లేని పిల్లతో మనము దండగా, మనసు పడి వస్తేనే కనుల పండగ. మనసు లేని
వయసేమో 60 మనసేమో 20 పొగరుంది నాడు నరసమ్మ కాసుకో సరసమే చూసుకో సరసమే చూసుకో అయిపోయింది ఇక తలమే రాజ్యం. తాతగారు తాతగారు నువ్వా? నిన్ను పనుల నుంచి పీకేసి మా పప్పికి వేరే మాస్టర్ కుదిర్చాం. యు మే గోట్. నన్ను పంపించేయడానికి నువ్వెవరు? ఈ ఇంటి పెద్ద తాతగారు. ఆ మాట వారు చెప్పాలి. తాతగారు తాతగారు ఏంటలా అరుస్తావు? ఇల్లంతా నీదేనట్టు. ఆయన లేడు. ఊరికెళ్ళారా? ఇంట్లో లేడు. మహానుభావుడు ఆయన పక్కన చేరి ఏమి నూరు పూసావు? పిచ్చి పట్టిపోయింది. మొత్తానికి నీ ఆశ నెరవేర్చుకున్నావులే. బాబాయ్ పిచ్చి పెట్టి నువ్వు అనుకున్నట్టే ఆసుపత్రిలో ఉన్నాడు. పిచ్చి పెట్టిందా? అవును, పిచ్చి చేష్టలు వెర్రి వేషాలు వేస్తే పిచ్చి హాస్పిటల్లో చేర్చాం. అటెన్షన్ ఎవరిబడి. ఏమిటి అలా చూస్తున్నారు? పిచ్చివాడు ఎలా వచ్చాడా? వచ్చేశాడు అంతే. దేవుడి తాతయ్య, ఓన్లీ డబ్బు ఖర్చు పెట్టి హాస్పిటల్ జరిపిస్తే పారిపోయి వచ్చావు. నేను పారిపోయి వచ్చానా? కాదురా, దర్జాగా రాజబాటలో వచ్చా. ఇది నాకు పిచ్చి పట్టిందా? ఈసారి మీ అందరిది ఏం చేస్తారో తెలుసునా? ఒకేసారి పిచ్చి హాస్పిటల్లో నేను చేర్పిస్తాను. ఇందులో మా తప్పే ఉంది తాతయ్య. నీకు పిచ్చి పెట్టిందని డాక్టర్ చెప్పాడు. ఏ డాక్టర్ చెప్పాడు? డాక్టర్ చెప్పండి, నాకు పిచ్చా? నో, హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అన్ని టెస్టులు చేశాం. మతి స్థిమితం తప్పిన లక్షణాలు ఏ కోసైనా కనిపించడం లేదు. అర్థమైందా? అయిన వాళ్ళు గనక బయటికి తిండితే తినడానికి తిండి కూడా లేకుండా మలబల మాడి చస్తారు గనక లాస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలిపెడుతున్నాను. ఇక నుంచి నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఒక్కొక్కరిని ఫుట్బాల్ ఆడేస్తాను. డాక్టర్ ఏదికి తగులుకోకూడదు. తప్పమ్మా, తప్పలా చేయకూడదు. అమ్మనా ఇంకా నయ్యం బామనన్నారు కాదు. మాస్టర్ గారు 4 రోజుల నుంచి నాకు పాఠం చెప్పట్లేదు. మనవడు ఏమిటా కబుర్లు? పాఠాలు పెట్టు. ఇంకా స్వరాలే రాలేదు, కీర్తనలోకి ఎప్పుడు దిగుతావు? 21st century పచ్చా? రండి మాస్టర్ గారు. చూడమ్మా, పొరపాటున ఐస్ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల గాత్ర సౌలభ్యం అంత బాగాలేదు. అయినా ట్రై చేస్తాను. అదేమిటి మాస్టర్ గారు ఇలా పడుతున్నారు? చూడమ్మా, అపశృతిగా పాడడం ఎలాగో తెలుసుకుంటే అసలు శృతి ఏమిటో తెలుసుకోవడం ఈజీ ఈజీ ఈజీ. తాత బాగా గ్యాస్ పడుతున్నాడు. చూడు, రే రే. మనవడు నన్ను ఇలా ఇరికించేసి నువ్వు సరసాలు ఆడుకుంటున్నావా? ఎరక్కపోయి ఇరుక్కుపోయారు. మాస్టర్ గారు ఏంటిది ఎలాగో పడుతున్నారు? ఇవాళ మీ మూడ్ బాగోలేనట్టుంది. రండి బయటికి వెళదాం. బయటికా? ఎందుకు? వద్దు వద్దు, ఇక్కడే బాగుంది. తాత ఏంటమ్మా చెప్పు. కాదు తాత, మాస్టర్ గారిని బయటికి రమ్మంటే రానంటున్నారు. ఏమిటో మనవడు? నీ పద్ధతి నాకే నచ్చలేదు. ఆడపిల్ల ముచ్చటపడి దశగా సినిమాకి రమ్మంటే రానంటావా? నేను నీ వయసులో అంటే 1935లో ఆడపిల్లను పిలవకపోయినా వెంటబడి వెళుతూ ఉండేవాడిని. ముసలాడైనా బసిరెడ్డే నేలని నేనే పెట్టలు. పొరవాళ్ళు హుషారు లేకపోతే ఎలాగో. మాస్టర్ గారు సుప్రీం కోర్టు తీర్పు వచ్చేసింది. ఇక మీ పప్పులు అడకం. రండి వెళదాం. మనవడు కొట్టేవా దెబ్బ? సరే వస్తున్నా. అల్లం చట్నీ నాకు కాస్త నొప్పిగా ఉంది. మసాజ్ చేస్తావా? నొప్పిగా ఉందమ్మా.
మసాజ్ కావాలా? అవునులే పాప, వయసు అయిపోయింది కదా. నా వల్ల కాదు. ఇది కాదు. ఎవరైనా చూస్తే చూస్తే నేను బాలరాజుని, నువ్వు మలయాళం నర్సు. నేను బాలరాజి, నువ్వు మలయాళ నర్సి. నా వల్ల కాదు. కనకం కనకం కనకం, ఇలా రామ్మా. ఏమిటి బాబాయ్? చూడు, నీకు సిన్సినాటి పాకం చేయడం బాగా తెలుసు. మన చిట్నీస్ తెలియదట, ఒకసారి చెప్పమ్మా. అలాగే బాబాయ్. కూర్చొని చెప్పు. బాబాయ్, 3 చేలు పాలు తీసుకొని బాగా కాచాలి. కాంచి ఏమిటి బాబాయ్? అది నడుము పట్టింది, అప్పుడప్పుడు అలా పడుతుంది. చిట్నీస్ నీ చెయ్యి వేయి. ఏమిటి అలా చూస్తున్నా? పట్టు. ఇక్కడ చెప్పమ్మా. పాలు బాగా కాచి పంచదార వెయ్యాలి బాబాయ్. వెయ్యాలి. ఏమిటి బాబాయ్? నొప్పి ఈ పక్క వచ్చింది. సరిగ్గా పట్టమ్మా. పట్టడానికైనా నువ్వు పెట్టుకుని ఉండేది. పట్టు పట్టు పట్టు. చెప్పమ్మా. పాలు బాగా కాచి కాసి అదే పంచదార వేసి బాగా కలిపెట్టాలి బాబాయ్. ఏంటి బాబాయ్? సరే, నువ్వు ఇలా పడుకో బాబాయ్. నా పడతాను. ఇక్కడ వద్దమ్మా, చిట్నీస్ ఉందిగా, నువ్వు కానీ చెప్పమ్మా. చెప్పంటావు బాబాయ్? చెప్పు. పాలు బాగా కాచి కాచి పంచదార వేసి మర్చిపోయాను బాబాయ్. పుస్తకం చూసి చెప్తాను. సరే, త్వరగా కావాలని అనిపించారు కదా. లేకపోతే నువ్వు పట్టవుగా. పడతాను పడతాను. సిన్సినాటి పాకం కావాలే, అంతేకాదు భూ పాకం కొడతాను. అమ్మో అమ్మో. గుడ్ నైట్ మధు గారు. గుడ్ నైట్, గుడ్ నైట్. అమ్మా, కంగారు పడిపోయాను. ఎవరు చూసారు మరి? నేను కలిపేసి వచ్చానుగా. పరువాలుగే
మురిపాలలోన ఇరికించే నన్ను గిలిగింత కలిగించే మనసంత పులకించే జాబిల్లి కవ్వించే నిలువెల్ల దహించే తరగని తరగని వలపులు కురిపించే నీ చూపులో విరజాజి వాన ఆ వానలోన నేను తడిసేనా హాయిగా నీ నవ్వులోన రతనాల వాన ఆ వానలోన నేను మరిచేనా తీయగా ఒక కొత్త మెరుపు చాలేవై మెరుపుతో చంపేస్తున్నావు. ఆ ముసలాన్ని పిచ్చి హాస్పిటల్ చేరిస్తే ఆస్తి అంతా వస్తుంది అనుకున్నావా? ఏమైంది? 4 గంటల ఊపుతో తిరిగి వచ్చాడు. అది నా మెరుపు కాదండి. సరేలే, ఆస్తి మన దేవుడికి గాని చేతి ఖర్చులకు చిల్లిగా కూడా లేదు కదయ్యా. ఏం చేయాలి? అందుకే మనవి చేస్తాను బాబు గారు. ఇన్ని రోజులు చాలా మంచిగా ఎవరు? తాతయ్య తాతయ్య ఎప్పుడు పైసా కూడా సంపాదించిన వాడిని నన్ను ఎత్తిపొడిచేవాడివి. ఎత్తిపోవడం నా తెల్ల జమీందారు, నువ్వెందుకు పనికిరాని అసమర్థుడు అని నా పూర్తి నమ్మకం. లే తాతయ్య, 2000 సంపాదించాను ఈ రోజు. 2000. 2000 ఎందులో? ప్యాకెట్లోనా రూపంలోనా? కాదు తాతయ్య, కార్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ సంపాదించాను. ఫస్ట్ ప్రైజ్ నువ్వు? కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్. తాతయ్య, నా మొదటి సంపాదనతో నా కాపుడని మీకు పార్టీ ఇవ్వాలనిపించి ఇది తెచ్చాను. రెడీ మార్చి బ్రాండీ ఇదంటే నాకు చాలా ఇష్టం. అబ్బా, ఎంత బాగుందో. రే మనవడు, కానీ నేను రాత్రే మానేశాను రా. అదే తాతయ్య 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 ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసి రేపటి నుంచి మానేసే తాతయ్య. తాతయ్య, నా మొదటి సంపాదనతో తాతకు పార్టీ ఇవ్వాలని బాధ మిగులుతుంది తాతయ్య. డూబ్ మనవడు, డూబ్ కొట్టావరా. నిన్నే కనుక ఈ బ్రాండీ నాకు ఇచ్చింది చొక్క కూడా మిగలకుండా పూర్తిగా కొట్టేసేవాడిని. కానీ ప్రిన్సిపల్ ఇస్ ప్రిన్సిపల్. నేను తాగనే తాగ. తాతయ్య ప్లీజ్ ప్లీజ్ వద్దురా, నా మాట వద్దు వద్దురా. ఏయ్ మనవడు, ఏయ్ మిస్టర్, తాగరనే వాడిని బలవంత పెట్టడం ఎందుకు? ఇలా తీసుకురా, మనం సేవిస్తాం. మాస్టర్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. వెళ్ళా. అవును మాస్టర్, మాస్టర్ ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. వెళ్ళిరండి. ప్లీజ్ ఈ ఒక్కరోజు తీసుకురా. తీసుకోమంటావా? సరే చూడబడి. వెరీ గుడ్. మనవడు, ఒక్క మాట చెప్పను. తిరుగుబోతువాడి బుర్ర కాళ్ళల్లో, తాగుబోతువాడి బుర్ర చేతుల్లో ఉంటుంది. ఎందుకో తెలుసా? తిరుగుబోతువాడు రోడ్డెక్కి తిరగడానికి, తాగుబోతువాడు గుడ్డి చేతులతో అందుకోవడానికి. కానీ నా బుర్ర ఎక్కడుంటుందో తెలుసా? కళ్ళల్లో. ఎందుకో తెలుసా? నా పట్ల ఎవరెవరు చెడు ఎప్పుడు తలపెడుతున్నారో కనిపెడుతూ ఉండడానికి. నిజమే తాతయ్య, దేవుళ్ళు లాంటి నీకు చెడు చేసిన వాళ్ళు వాళ్ళ పాపాన్ని వాళ్లే పోతారు. పోతారు. కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. అలాగే తాతయ్య. ఓ అప్పుడే మన స్పీడ్ ఏమనుకున్నావు? ఇప్పుడు కూడా ఒకటి అంత త్వరగా ఎన్ని సంవత్సరాలు తాగుతున్నానని తెలుసా? 40 సంవత్సరాలు. అసలు తాగుడంటే ఏంటో నీకు తెలుసా? తెలియదు, నేను చెప్తాను. ఫస్ట్ రౌండ్ గ్లాస్ సోడా బుడ్డి. నెక్స్ట్ రౌండ్ గ్లాస్ నో సోడా బుడ్డి. థర్డ్ రౌండ్ నో గ్లాస్ నో సోడా ఓన్లీ బుడ్డి. ఏమే కొద్దురా పూ, తాగుడంటే మనకు తెచ్చుడు. వండర్ఫుల్. ఏ తాగండి. తాతయ్య తాతయ్య
మహాలక్ష్మి కాదు బొమ్మ చూసి పెట్టు. నా పేరు బాలరాజు మూడింది మీకు రోజు, నా పేరు బాలరాజు మూడింది మీకు రోజు, మీ ఎత్తులకు మీ జిత్తులకు ఇదే చివరి రోజు, వదిలిస్తా మీ బూజు. నా పేరు బాలరాజు మూడింది మీకు రోజు, నా పేరు బాలరాజు మూడింది మీకు రోజు, మీ ఎత్తులకు మీ జిత్తులకు ఇదే చివరి రోజు, వదిలిస్తా మీ బూజు. బాగా కలిసొచ్చిందని తగటిని బలిశారు, అన్నం పెట్టిన ఇంటిలోనే కన్నం వేశారు. తేరగ బాగా కలిసొచ్చిందని తగటిని బలిశారు, అన్నం పెట్టిన ఇంటిలోనే కన్నం వేశారు. కలిమికి చేరిన కప్పలు గోతులు తీసే నక్కలు, నీ నాటకాలు చాలు నీ బూటకాలు చాలు, మారుస్తా మీ జాతకం ఆడిస్తా శివతాండవం శివతాండవం. నా పేరు బాలరాజు, నా పేరు బాలరాజు మూడింది మీకు రోజు, మీ ఎత్తులకు మీ చిత్తులకు ఇదే చివరి రోజు, వదిలిస్తా మీ పూసు. చివరకు నువ్వు నామం పెడతావా, దగ్గర వాళ్ళని చేరదీస్తే దగాలు చేస్తావా. నమ్మిన నాకే చివరకు నువ్వు నామం పెడతావా, దగ్గర వాళ్ళని చేరదీస్తే దగాలు చేస్తావా. తేనెలు పూసిన కత్తులు చేనే మేసే కంచెలు, నీ పొగరు అణిచివేస్తా నే తగిన శాస్తి చేస్తా, వేయిస్తా కోలాటము నేర్పిస్తా గుణపాఠము గుణపాఠము. నా పేరు బాలరాజు మూడింది మీకు రోజు, నా పేరు బాలరాజు మూడింది మీకు రోజు, నీ ఎత్తులకు నీ జిత్తులకు ఇదే చివరి రోజు, వదిలిస్తా మీ బూజు. నా పేరు బాలరాజు మూడింది మీకు రోజు, నా పేరు బాలరాజు మూడింది మీకు రోజు. మీకు బుద్ధి వచ్చే వరకు అవుట్ హౌస్ లో ఉండండి. పోండి. అన్న ఏమిటో ఇంత అర్జెంటుగా పిలిపించావు? కొంపలంటూ పోయాని కంగారుగా పరిగెత్తుకొచ్చాను. కొంపలంటుకోవడం కాదు, ముసలాడి ఆస్తి మనకు అప్పగించే షరతు మీద ఇంట్లోకి ఒకరిని చేర్చినానగా. అవును. వాడు ఏకుమేకి కూర్చున్నాడు. అలాగా? అవునన్నా, పక్కన వాడు ఉన్నాడన్న ధైర్యంతో ఆ ముసలాడు మరీ రెచ్చిపోతున్నాడు. తాత అని మనవడు అని వాళ్ళిద్దరూ పిలుచుకుంటూ మమ్మల్ని పిలిచి పిప్పి చేస్తున్నారు. అందుకే ఈ విషయం మీద చెప్పుకుని సలహా అడుగుదామని పిలిపించారు. నీ మొహంలో ఉంది. ఆస్తి విషయం మూడో మనిషి చెప్పొద్దని ముందే చెప్పాను. నీ అలుసు చూసుకుని వాడిని ఎత్తికెక్కుంటాడు. వాడెవడు అసలు? అదే తెలియడం లేదు, కానీ ఇది వరకు పాపులర్ ఆటో షెడ్ లో పనిచేసేవాడని మాత్రం తెలిసింది. నాన్న, ఆ మెకానిక్ షెడ్ ఉంది చూశావు? అక్కడే ఆ మధు పనిచేసేవాడు. ఈ పేపర్ స్టాల్లో అడిగితే అతని గురించి వివరాలు తెలుస్తాయనుకుంటాను. ఈనాడు పేపర్ ఉందా? ఉంది సార్. చూడు బాబు, ఈ మెకానిక్ షాప్ లో మధు అనే అతను పనిచేస్తున్నాడు చూడు. అతను ఇప్పుడు కనపట్లేదే? లేడండి, వేరే చోట ఉద్యోగం చేస్తున్నట్టున్నాడు. అసలు
అదేమిటి నాన్న ఆ పేరు వినగానే ఎంత భయపడ్డావే? భయపడటమేట్రా, ఒంట్లోంచి వణుకు పుట్టుకొస్తుంటే. ఆ మధు ఎవరు తెలుసా? అదే ఆ శంకరయ్య కొడుకు. కాదు, ఆ బాలరాజు. నిజమా? వాడేరా ఈ ఆస్తికి అసలు వారసుడు. వాడి ఇంట్లోకి ఎలా చేరాడు? నేనే చేర్చానన్నా. తిని ఇంట్లో ఉంగులో పడి ఉంటక వెదవాళ్ళని చేస్తావా? వాడిని కొంపలో చేర్చావు, మన కొంప ఉంచావు. ఈ పాటికి ఆ ముసలాడికి వాడే అసలు వారసుడని చెప్పేసి ఉంటాడు. రేపు ఈ పాటి పోలీసులు మేళతాలతో మనం తీసుకొని విడిపించో దింపుతారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? దానికి ఒక్కటే మార్గం. ఆ అసలు మనవణ్ణి గుట్టు చప్పుడు కాకుండా మన చేతికి మట్టి అంటకుండా చంపేయాలి. కరెక్ట్. తాతగారు, మనం ఇప్పుడు పని చేయాలి. రాజాని ఇక్కడికి చేర్చిన వాడు ఎవడో, వాడు ఎక్కడుంటాడో మనం తెలుసుకోవాలి. అవును, తెలుసుకోవాలి. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఫుట్బాల్ ఆడేస్తాను. అవును మనవడు, నాకు చిక్కుచ్చి పడిందో. ఏమిటి తాతగారు? ప్రతి సంవత్సరం వరంగల్లో జరిగే ఫుట్బాల్ టోర్నమెంట్స్ కి నేను స్వయంగా వెళ్ళడం, అక్కడ బహుమతి ఇవ్వడం నాకు అలవాటు. మరి ఈ రూపంలో బయటికి వెళ్ళేదెలా? దానికే ఉంది తాతగారు, నేను మేనేజ్ చేస్తాను. నాకు వెళ్ళడానికి వీలు లేనట్టు, నా తరఫున ఏజెంట్గా మీరే వెళ్తున్నట్టు నలుగురికి తెలిసి చేస్తాను. దట్స్ ఆల్. గుడ్ గుడ్ గుడ్. గట్టి మనవాడు. ఏమిటి, ఆ మధుగాడు వరంగల్ బయలుదేరుతున్నాడా? అవునన్న, ముసలాన్ని వల్లో వేసుకుని భోగాలు దర్జాలు అనుభవిస్తున్న రాస్కెల్. ఫుట్బాల్ మ్యాచ్ చూస్తాట, ఫుట్బాల్ మ్యాచ్. ఒరే రాజా, ఇది మన మంచిగా వచ్చింది. వాడు ఒంటరిగానే బయలుదేరుతున్నాడా? అవును. వెరీ గుడ్. వాణ్ణి దారిలోనే అంతం చేస్తే మనకు అడ్డం తొలగిపోతుంది. ఈ యాత్ర అసలు మనవాడికి అంతిమ యాత్ర కావాలి. ఆ తర్వాత ఆ ముసలివాడి చేత ఆస్తి రాయించుకుని వాణ్ణి వైకుంఠ యాత్రకు పంపిస్తే ఇన్నాళ్ళు మన ప్లాన్ ఫలిస్తుంది. ఇంతకీ వాడు ఎప్పుడు బయలుదేరుతున్నాడు? రాజా, నేనేరా రాస్కెల్. నువ్వు బాలరాజు గారి అసలు మనవడివా? ఆ ముసలాడి దగ్గర చల్లగా చేరి నాటకం ఆడతావా? ముసలాన్ని చంపేస్తాన్ని ఇంట్లో చేరి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గింటిస్తాను రాస్కెల్. నువ్వు ఆనాడే యాక్సిడెంట్ లో మీ అమ్మా నాన్నలతో ఫినిష్ అయిపోయి ఉంటే బాగుండేది. ఆ శంకరయ్య కప్పచెప్పిన పాపానికి ఇంత హలో, నేనేరా చిన్న శ్రీహరిని. ఏం గురు, ఏంటి సంగతి? ఆ మధుగడ కార్ నెంబర్ ఏకే 2854 లో వరంగల్ వైపు బయలుదేరాడు. వాణ్ణి కార్ని దారిలోనే స్మాష్ చేయి. అలాగే గురు. ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒరే రాజా, మన వాళ్ళు కార్ని మనిషిని ఫినిష్ చేశారట. ఇక బాలరాజు వస్తంతా మందే. గ్రాండ్ ఫాదర్ కమ్స్. చిటే
చిట్టి ఏమిటో మనవడు ఏమిటి ఏమిటి వెతుకుతున్నావు? అవగారు అవ్వగా ఎంత అందంగా ఉన్నావో తెలుసు చూడు. ఇప్పుడు నాకేమనిపిస్తుందో చెప్పనా? మనవడికి అవ్వకు వరసుంది, మనసుంటే మజాకు తావుంది. ఒక్క మజా ఇస్తాను మజా. ఏమన్నా చూస్తే మనకిస్తారు మజా. మర్చిపోయా, నువ్వు ఎవరైనా చూస్తే అంటే గుర్తుకొచ్చింది. మన తాతగారు రేపు రెండు వస్తారుగా, వచ్చేప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తాం? ఈ బిగ్గు పెట్టి మీసాలు పెట్టి గడ్డం పెట్టి కలజోడు పెట్టి తాతయ్య సర్ప్రైజ్ ఇచ్చారు. ఇలాగా ఏమిటి ఆ మధుగాడు బ్రతికే ఉన్నాడు? అవును, మధు ముసలుడు వేషంలో, ముసలుడు మధు వేషంలో ఉన్నట్టున్నారు. మనం తెలుసుకోలేక ముసలుడు చంపేశాం. మధుకి చెడు పోయి మంచి చేశాం. అసలు ఆస్తంతా వాడికే దక్కుతుందేమోనని భయంగా ఉంది. నో, ఈ ఆస్తి వాడికి దక్కడానికి వీల్లేదు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు రాలే ఉపాయం నేను చెప్తాను. కమా రండి కూర్చోండి. అత్తయ్య మామయ్య రండి రండి రండి. తాతగారు ఎక్కడ? పైన ఉన్నారు. తాతగారు తాతగారు నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. ఏమిటి అలా చూస్తున్నావు? నేనెవరో గుర్తుపెట్టావా? భలేవాడి గుర్తుపెట్టబోవడం ఏమిటి? అంత బాగున్నారా పిల్లజలంతా? నీ వాలకం చూస్తుంటే నన్ను గుర్తుపెట్టినట్లేదు. గుర్తుపెట్టబోవడం ఏమిటయా? నాకు ఇంకా జ్ఞాపక శక్తి బాగానే ఉంది. అయితే నా పేరు ఏమిటో చెప్పు. నీ పేరా? నన్ను చెప్పంటావా? నేను చెప్పడం. పోనీ నీ పేరు ఏమిటో చెప్పు. నా పేరు బాలరాజు, నాతోనే చెప్పిస్తానది. నువ్వు బాలరాజు? అవునయ్యా, బాలరాజుని. ఏంటి నీ పేరు బాలరాజట? ఏమిట్రా మనవడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? మందు పడిందా? పడుతుంది పడుతుంది. ఇన్స్పెక్టర్ విన్నారుగా ఇన్స్పెక్టర్, పేరు బాలరాజట. అసలు మనిషి ఎవరు చూడండి. చూసారా ఇన్స్పెక్టర్ గారు? కొద్దిగా పోలికలు ఉన్నంత మాత్రం ఈ రాజకీయాలు దేవుడు లాంటి బాలరాజు గారిని చంపి ఈ వేషం వేశారు. ఏమిటి తాతగారు చంపేశారా? బాబాయ్ పోయారా? ఏనాయనా మాట్లాడవి. మా గుంపులో పడి తింటూ దేవుళ్ళ లాంటి మా అన్నయ్యను పట్టుకు పెట్టుకున్నావా? బాబాయ్ నేను సొంత మనవుల్లా చూసుకున్నాడే. అన్నం పెట్టిన మనిషినే వెళ్ళి పట్టు పడుస్తావా? నిజంగా నాకేం తెలియదు. తాతగారు చనిపోయారనే సంగతి తెలిసేటప్పటికే నా ప్రాణం సగం పోయింది సార్. నాకేం తెలియదు. ఆస్తి కోసం ఆయన చంపి ఆయన వేషంలో ఇంట్లో చేరి ఏమీ తెలియని వాళ్ళ ఇంత గొప్పగా నడుస్తున్నారు చూడండి. ముక్కలు ముక్కలైపోయి ఆయన కార్ని గుర్తుపట్టలేకుండా ఉన్న ఆయన శవాన్ని మీరు కళ్ళారా చూశారుగా. ఇంత దారుణాన్ని కూడా కట్టే వీటిని వెంటనే వచ్చి ఒక అతను పారిపోయాడు. మీరు చూసారా? నో ఇటు ఎవరు రాలేదే. సారీ సారీ. బాబు తాతగారు, తాతగారు, బాబు తాతగారు, బాబు రా బాబు రా. ఈ జన్మలో మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు బాబు. కూర్చో కూర్చో బాబు.
తాతగారు, నేను ఎంత భయపడిపోయానో తెలుసా? మీకు ప్రమాదం జరిగిందని చనిపోయారని చెప్పారు. అవునయ్యా, ఆ రాజాగాడు వాడి తండ్రి నన్ను నువ్వనుకుని చంపాలని ప్రయత్నించారు. నానా హింసలు పెట్టారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఎలాగో అదృష్టవశాత్తు వాళ్ళ నుండి తప్పించుకుని బయటపడ్డారు. ఆ తర్వాత ఎవరు బాబు? ఆ మహానుభావుడెవరో కాని నన్ను చూసి జాలిపడి ఇక్కడ చేర్పించాడు. ఇంటికి వెళతానంటే ఇంకా నీరసంగా ఉన్నావంటూ వెళ్ళనివ్వడం లేదు ఈ హాస్పిటల్ వాళ్ళు. తాతగారు, మిమ్మల్ని చంపాలనుకున్న ఆ రాజా వాడి తండ్రి మీకు బదులుగా మీ కారు దొంగిలించిన వాడిని చంపి మీరు చనిపోయారని నమ్మారు. పైగా నేనే మిమ్మల్ని చంపినట్లు కేసు బనాయించి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు. అంత పని చేశారా? వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. మనవాడు వాళ్ళని ఒక్కడిని ఫుట్బాల్ ఆడిచ్చేస్తాం. ఉంది తప్పు నగలు తీసుకెళ్ళిపోతాం. మీరు చెప్పింది నిజమా? అసలు మనవాడు మధువేనా? అవును. ఇన్నాళ్ళు వీళ్ళు ఆడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తుండగా ఈ ఘోరం జరిగింది. అరివీడు దుంప దెగ. ఎలాగైనా తాతగారి దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలంటుంటే ఏదో పసివాడు ఖర్చులకు అలవాటు పడ్డాడు కదా అనుకున్నాను. అబ్బో, ఈ పాడుబుర్రలా మెరుపేమి రాలేదమ్మా. సాక్షాత్తు దేవుళ్ళు అంటే అయ్యగారికి ఇంత అన్యాయం చేస్తాడా సన్యాసి వేస్తావా? వాళ్ళని ప్రాణాలతో వదలకూడదు మేనేజరు. ఇన్నాళ్ళు మన కళ్ళు కప్పి మనం ఇంత మోసం చేస్తాడా? వీళ్ళు బయటికి వెళ్తాను వీళ్ళని వెంటనే పోలీసులు ఫోన్ చేయండి. ఏమిటి నీ ఆస్త? ఈ చిట్టి ఆడితే పేగులేకట్టు జాగ్రత్త. నువ్వు బాగా గారు మనోడుగా. అసలు మనోడు మధు అని మాకు తెలిసిపోయింది. అయితే అంతా తెలిసిపోయిందన్నమాట. ఓకే, అసలు విషయం చెప్తున్నా. ఇతను బాలరాజు గారు మనోడుగా నా కొడుకు. ఇప్పుడేం చేస్తారో చేయండి. ఏమిట్రా అలా తెల్లమొహం వేసి చూస్తారు? ఒరే శ్రీహరి, ఆ రోజు నీ కొడుకుని నా మనవడిగా ఇక్కడి నుంచి మోసం చేసిన తరక మమ్మల్ని చంపి ఆస్తిని కాజేయాలని చూస్తారు. మిమ్మల్ని ఫుట్బాల్ ఆడేస్తాను. ఏమండి డుక్ మనవడి గారు, అర్థమైందా? ఆ రోజు నీ దగ్గర కాంట్రాక్ట్ పుచ్చుకున్నది తాతగారిని చంపడానికి కాదురా, నీ భర్తం పట్టడానికి.
ఇటు ఇక్కడే మీ ఇద్దరిని లోపలికి తీసుకెళ్లి ఫుట్బాల్ ఆడేది. ఏమిట్రా నకిలీ మనవడు, ఏమిటి అటు చూస్తున్నావు? అతనేరా పిల్ల జమీందార్. దిగరా సన్నాసి, దిగ దిగంటే. ఒరే బాలరాజు, అమ్మా నాన్నకి టాటా చెప్పు. టాటా చెప్పు. టాటా.